నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, ఇక్కడి వరకు దేనికి వచ్చారు మీరు? మా ఆయన మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు వేరే మ్యారేజ్ చేసుకున్నాడండి. అంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యింది. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది? 2011లో. 2011లో? అబ్బాయి అప్పుడు జాబ్ ఉందని చెప్పేసి, హైదరాబాద్ లో జాబ్ ఉందని చెప్పేసి చేసుకున్నాడు. 2011లో 4 లక్షలు ఇచ్చావా నువ్వు? 4 లక్షలు చేసిన తర్వాత అబ్బాయి తిరిగిపోతాడు, ఇట్లా అమ్మాయిలను తీసుకురావటం, పెళ్లి చేసుకోవటం అట్లా చేస్తాడు. 15-16. అతనికి ఎంత వయసు? ఆయనకి నా మీద 2 years పెద్ద. అంత చిన్న పిల్లాడు అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నాడు అని మీకు డౌట్ వచ్చిందా? 1 year లోనే ఇంటికి తీసుకొస్తాడు మేడం, ఇంటికి తీసుకొచ్చేది. ఫస్ట్ నుంచి మ్యారేజ్ అంటే తనకి ఇష్టం లేదంట మేడం. నీతో ఇష్టం లేదు, వేరే వాళ్ళతో ఇష్టం. వేరే వాళ్ళతో ఇష్టం. కట్నం వస్తుందని ఇంట్లో వాళ్ళు చేస్తుంటారేమో, అంతేనా? అప్పటికి జైలు నుంచి వచ్చాడంట మేడం, వేరే అమ్మాయిని చేసుకొని. నీకు 15 ఏళ్ళు, నీకన్నా 2 ఏళ్ళు పెద్ద అంటే 17 ఏళ్ళ కేసు ఉందట మేడం. నాకు బేబీ 6 months బేబీ అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తెలిసింది తన మీద కేసు, ఒక బాబు పుట్టాడని. ఆ కేసు యొక్క పవర్ తెలిసి కూడా మళ్ళీ నిన్ను అలాగే ఉంచి మళ్ళీ ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. ఇంకో అమ్మాయి అయితే 2019లో కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసి, నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ఉంది మేడం. హెల్త్ ఇష్యూ వచ్చేసి బాగోట్లేదని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. బాగానే 2023 వరకు బాగానే ఉండు. 2024లో ఏప్రిల్లో తను వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతం చేసిందని ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. మీరు పెళ్ళైందని చెప్పేసి మీ ఇంట్లో పెద్దలకు ఎవరికి తెలియదు? భూప్రపంచంలో ఏ తల్లిదండ్రులు అన్నా పెళ్ళై కూతురున్న అమ్మాయితో అయితే నా ఇంట్లో పడుకోనన్నా, పెళ్లి మాత్రం మేము చెయ్యమని ఎక్కడ అన్నారు. తను వెళ్ళాను మేడం, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్ళటం నిజమే, వాళ్ళ ఇంట్లో ఉండడం నిజమే, నువ్వు చెప్తున్నది నిజం కాదని నేనంట. నిజం మేడం అది. రిలేషన్షిప్ ఒప్పుకున్న వాళ్ళు పెళ్లికి ఎందుకు ఒప్పుకోరమ్మా? చుట్టాల ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళింది, 10 రోజులు ఉంది. మీ ఇద్దరికి అక్రమ సంబంధం, మీరిద్దరు ఒకే రూమ్ లో పడుకునే వాళ్ళ ఇంట్లో? ఒకే రూమ్ లో పండేది మేడం. ఫిజికల్ గా కలుస్తున్నా కూడా వాళ్ళు ఊరుకున్నారు అంటున్నారు. తెలుసు మేడం వాళ్ళు. అన్నీ తెలుసు. వీడు ఎప్పటికైనా వెళ్ళిపోతాడు, దూరం ఎందుకు పెడుతున్నాడు, అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంది. అయినా కానీ మూలిగారు ఇప్పటికైనా నా ఉద్దేశం, దూరం పెడుతుంటే నేను ఎన్నోసార్లు అడిగేస్తాను, నేను చనిపోద్దాను అని స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటుంటే, నాకు నువ్వే ఉండాలి, నాకు నువ్వు తప్ప ఎవరు వద్దని చెప్పేసి, నేను చనిపోతాను, నువ్వు నా పరువు తీస్తాను బెదిరించాడు. చిన్నప్పుడే మీ నాన్న వెళ్ళిపోయాడనో ఏదో ఒకటి చెప్పుంటే కనుక హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఆ పసి ప్రాణానికి ఏమని చెప్తావు? అప్పుడు వరకు స్కూల్కి డాడీ లేడు, డాడీ ఎక్కడో ఊర్లో ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకునేటటువంటి అమ్మాయి సడన్గా వచ్చేటప్పటికి ఇదిగో నా డాడీ అని నీ మాట నమ్మి నలుగురికి చూపెట్టింది. వచ్చాడు ఆ డాడీ, మళ్ళీ ఆ డాడీ మాయం. మోసపూరితమైనటువంటి ఆలోచనతో ఉండేటప్పుడు రోజు అడుగుతుండే, డాడీ ఫోన్ చేస్తుండా మమ్మీ అని. చూస్తూనే చేసారి ఎదపోతే పెంచావా. అదే కదా నా బాధ. అనవసరంగా ఆ పాపకి ఇంట్రడ్యూస్ చేసావు డాడీ అని చెప్పి. నువ్వు మోసపోవటం కాదు, నీ చేతులరా ఆ బిడ్డను కూడా ఒక నమ్మకాన్ని కలిగించి మోసం చేశాను ఈ రోజు. దూరంగా పోకి దొరకనంతగా రెంట్ కూడా కట్టలేని పరిస్థితి. 2000 3000 అప్పులు చేసుకుంటుంది 3 నెలల నుంచి. ఈవిడ మీద ఆధారపడి ఒక కూతురు ఉంది. ఇంత విపరీతమైన స్వార్థం పెట్టుకున్నప్పుడు సెల్ఫ్గా నేను బతకాలి అని చూపించుకోండి. ఒక మహిళ సెల్ఫ్ రెస్పెక్ట్తో తనని తాను పోషించుకుంటూ ఒకళ్ళని పోషించగలిగే కెపాసిటీలో ఈ రోజున ప్రతి మహిళ ఉండాల్సిందే. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.